16 ఎకరాల విస్తీర్ణం కలిగిన ప్రఖ్యాత వివేకానంద పార్క్ నిర్వహణ, అభివృద్ధి, పచ్చదనం, పరిశుభ్రత, లైటింగ్, టాయిలెట్ సౌకర్యాలు రోజురోజుకి దిగజారిపోతున్నాయని పౌర సంక్షేమ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ తరహాలో పీపీపీ పద్ధతిగా పార్కును నిర్వహణ చేయడం కోసం ఉద్దేశ్యపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడిందన్నారు. పార్క్ నలువైపులా రక్షణ ప్రహారీ లేకుండా పడమర వైపున ఫెన్సింగ్ కొనసాగించడం వలన అక్కడి ప్రైవేట్ హోటల్, కళాక్షేత్రం, సైన్స్ సెంటర్, వాటర్ వర్క్స్ కు మార్గాలుగా ప్రైవేట్ గేట్లు పెట్టడం తగదన్నారు. ఈ పార్కుకి పడమర వైపున గోదావరి కళాక్షేత్రం ఉంది, పక్కన హోటల్ ఉంది. ఇక్కడ మద్యం కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి, రాత్రిపూట పేకాటలు కూడా జరుగుతూ ఉన్నాయి. తర్వాత విందులు వినోదాలు కూడా ఇక్కడికి వచ్చి చక్కగా ఎంజాయ్ చేస్తున్న వాతావరణం ఉంది. ఇటువైపు ప్రహారీ కూడా నిర్మాణం లేదు, ఎక్కడికక్కడ గేట్లు తెరిచి ఉంచేటువంటి వాతావరణం ఉంది. ఈ హోటల్ కోసం ఈ పార్క్ ఉందా, ఈ పార్కు కోసం హోటల్ పెట్టారా అనేటువంటిది ఎవరికి అర్థం కానిటువంటి వాతావరణం. ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి కాకినాడ నగరపాలక సంస్థ వారు తక్షణమే దీనికి ప్రహారీ గోడ నిర్మాణాన్ని పూర్తిగా చేయించాల్సినటువంటి అవసరం ఉంది. రెండే దారులు, ఒకటి పశువులాసుపత్రి వైపు ఒక రోడ్డు, అదేవిధంగా ఇటువైపు జవహర్ వీధిలో ఒక గేటు. ఈ 2 గేట్లు ప్రధానంగా ఉండాలి తప్ప మిగతా గేట్లన్నీ కూడా బంద్ చేసి దీని నిర్వహణ ఉంచేటట్టు వాతావరణం ఉండాలి. అలా లేకపోతే అసాంఘిక శక్తులకి నిలయంగా తయారవుతుంది. ఇది 3వ గంటకి జనాలకు తెలియకుండా ఇక్కడ వ్యవహారం అంతా కూడా నడిచిపోతూ ఉంది. కాబట్టి దీన్ని నియంత్రణ చేయాలని చెప్పేసి పౌర సంక్షేమ సంఘం కోరుతోంది. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఈ యొక్క పార్కుకి రావడం, కమిషనర్ గారు రావడం కూడా జరిగింది. కాబట్టి ఈ విషయాలు వారి దృష్టికి వచ్చేయలేదో తెలీదు, మేము తీసుకొస్తున్నాం. కాబట్టి తక్షణ చర్యలు మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పార్కులో ఎండు కొమ్మలు కానీ, చెత్తలు కానీ నెలల తరబడి ఎక్కడ పడితే అక్కడ ఉంచేస్తూ ఉన్నారు. వాటి తొలగించేటువంటి ప్రక్రియలు జరగడం లేదు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళకి నెలల తరబడి జీతాలు లేవు. పారిశుధ్య కార్మికులకు సంబంధించి దాదాపుగా 5 నెలల్లో, 6 నెలల్లో, 8 నెలల్లో జీతాలు లేవనేటువంటి విషయం వారి ద్వారాగా తెలుస్తూ ఉంది. మరి ఈ రకంగా సిబ్బందికి జీతాలు లేకుండా పార్కు నిర్వహణ చేయడం అంటే చాలా దురదృష్టకరమైనటువంటి వాతావరణం. ఈ పార్కులో స్మార్ట్ సిటీ ఏర్పాటు అయినప్పుడు అద్భుతమైనటువంటి లైటింగ్ ఉండేది. ఇప్పుడు లైటింగ్ లేకుండా కీనీళ్ళలో తయారవుతుంది. మరి కొద్దిసేపు అయితే లైటింగ్ తగ్గిపోయి కీనీళ్ళలో మెళ్ళ గొలుసులు, చైనింగ్లు ఎవరైనా లాక్కుపోయినా, సెల్ ఫోన్లు పారిపోయినా ఏమీ చేసేటట్టు పరిస్థితి ఉండదు. ఇక్కడ సీసీ కెమెరాల నిఘా లేదు, లైటింగ్ నిర్వహణ లేదు. ప్రతిష్టాత్మకమైనటువంటి వివేకానంద పార్కుని ఈ రకంగా చేయడం అనేటువంటిది చాలా విచారకరం. స్వామి వివేకానంద విగ్రహం దగ్గర కరోనా టైంలో ఆ యొక్క ఫ్లడ్ లైట్లు పోతే 2 ట్యూబ్ లైట్లు వేశారు. మళ్ళీ 12 లక్షల రూపాయలు ఖరీదు చేసి ఆ విగ్రహానికి కనీసం 2 ఫ్లడ్ లైట్లు కూడా ఏర్పాటు చేసేటువంటి దిక్కు లేకుండా తయారైంది. కాబట్టి తక్షణ చర్యలు తీసుకోవాలని పౌర సంక్షేమ సంఘం, నగరపాలక సంస్థని డిమాండ్ చేస్తున్నాం. చర్యలు తీసుకున్నట్లయితే కనుక దీని మీద ధర్నా కార్యక్రమాన్ని కార్పొరేషన్ కార్యాలయం దగ్గర చేపడతామని కూడా తెలియజేసుకుంటాం.